అరటి ఒక చెట్టులా కనిపించినా నిజానికి ఇది ఒక మూలిక. అరటిపండులో నీటి శాతం కంటే ఘన పదార్థం ఎక్కువ శాతం ఉంటుంది. ఇవన్నీ శరీరాన్ని పోషించే పదార్థాలు కావడంతో దీన్ని కేవలం పండుగానే కాకుండా ఆహారంగా సైతం తీసుకోవచ్చు. 150 గ్రాముల మేక మాంసంలోనూ, సగానికి కోసిన కోడిగుడ్డులోనూ, 400 గ్రాముల ఆవు పాలలోనూ ఎంత శక్తి ఉంటుందో అంత శక్తి కేవలం ఒక మోస్తారు పొడవున్న అరటిపండులో ఉంటుంది. పెరిగే పిల్లలకు, వృద్ధులకు, వ్యాధుల నుండి కోలుకునే వారికి ఇది చక్కటి ఆహారం. అరటిపండు పైనుండే దళసరి తోలు సూక్ష్మ క్రిములను, విష పదార్థాలను అడ్డుకుంటూ రక్షణ కవచంగా పనిచేస్తుంది. మధుమేహ రోగులు ఇతర పిండి పదార్థాలను తగ్గించుకోగలిగితే అరటిపండును తినడంలో అభ్యంతరం లేదు. కానీ డాక్టర్ సలహా పాటిస్తే మంచిది. అరటిపండులో సుమారు 100 క్యాలరీల శక్తి విడుదలవుతుంది. కాగా మధుమేహం నియంత్రణలో ఉన్నవారికి శారీరక అవసరాలకు రోజుకు సుమారు 1600 క్యాలరీల శక్తి అవసరమవుతుంది.